ॐ श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రంలో మూలాధారాంబుజారూఢ అన్నటువంటి నామాన్ని గురించి, ఈ యొక్క దివ్య నామం నక్షత్రాలను గురించి, మనలో షట్చక్రాలను గురించి, అథర్వ శీర్షోపనిషత్తుని గురించి, వేదాలను గురించి, ఈ భూమి యొక్క తత్వాన్ని గురించి, కుండలిని ఎక్కడ ఉంటుందో ఆ కుండలిని స్థానాన్ని గురించి, అద్భుతమైనటువంటి విద్యాశక్తి అయినటువంటి దేవిని గురించి, తన చుట్టూ ఉన్న నలుగురు పరివార దేవతలను గురించి, మనం పీల్చుకునే శ్వాస ఎక్కడికి వెళుతుంది, ఎంత సమయం అక్కడ పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క నామంలో చాలా రహస్యంగా నిక్షిప్తమై ఉన్నాయి. మూలాధారాంబుజారూఢ అని మనం చదివేసేస్తాము. ఎన్నో రహస్యాలను పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దివ్యమైనటువంటి నామం. మనం లలితా సహస్రనామాలను చూచినప్పుడు మొట్టమొదట బ్రహ్మాండాంతర్గతముగా శ్రీమాత యొక్క దివ్య స్వరూపాన్ని, ఆజాండ భాండాలంత అమ్మ రూపంగా ఆ స్వరూపాన్ని అలాగ వర్ణించబడుతుంది. ఇప్పుడు మూలాధారాంబుజారూఢ అన్నటువంటి నామంలో పిండాంతర్గతమైనటువంటి శ్రీమాత యొక్క శక్తిని గురించి, కుండలిని శక్తిని గురించి ఈ నామం తెలియజేస్తుంది. పిండాంతర్గతము అంటే మన శరీరం, పంచభూతాలతో నిర్మితమైనటువంటి మానవ శరీరంలో నయనగోచరం కానటువంటి ఈ శక్తి ఎక్కడ నిద్రిస్తూ ఉన్నదో ఆ యొక్క దివ్య రహస్య స్థానాన్ని గురించి ఈ యొక్క అద్భుతమైనటువంటి నామం తెలియజేస్తూ ఉన్నది. ఈ మూలాధార కుండలిని మండపంలో త్రికోణం మధ్య భాగంలో 3.5 చుట్టలు చుట్టుకొని ఈ కుండలిని శక్తి అక్కడ నిద్రిస్తూ ఉన్నది. ఈ త్రికోణం దగదగ మెరిసే జాజ్వల్యమానమైనటువంటి వెలుగులమయం, అంత వెలుగులమయం, అంత శక్తిమయం. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యపు వెలుగుల మధ్య అపూర్వమైనటువంటి కుండలిని చైతన్య శక్తి నిద్రిస్తూ ఉన్నది. కు అంటే కువలయము అని అర్థం వస్తుంది. లా అంటే లయము చెందునటువంటిది అని అర్థం వస్తుంది. సుషుమ్న నాడికి కూడా కుల అంటారు. ఇంకా మన సహస్రార పద్మం, దానిని కూడా కుల పద్మము అంటారు. చాలా అద్భుతంగా ఉంది కదా, కుల పద్మము. అసలు కుల అంటే ఏంటి? సజాతీయ వస్తువులన్నిటినీ కలిపి ఒక కుల అని మనం చెప్తాం. అంటే ఒకే రకంగా ఉన్నటువంటిది, ఒకదానితో ఒకటి కలిసిపోయేటువంటిది, ఒకే జాతికి చెందినటువంటి దాన్ని కుల అంటాం. ఇక్కడ నేను కులములను గురించి మాట్లాడడం లేదు, కులములు గోత్రాలు దాని గురించి కాదు మాట్లాడుతున్నటువంటిది. కులము అంటే కుండలిని శక్తిని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, ఈ 3 ఎక్కడైతే లయమైపోతాయో దాన్ని కులము అంటున్నారు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. అప్పుడు అద్భుతాద్భుతమైనటువంటి బ్రహ్మానంద రసాన్ని జ్ఞాని ఆత్మయందు అనుభవిస్తూ ఊహాతీతమైనటువంటి శాంతిని, ఊహాతీతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అది కుండలిని విద్య. దీనికి సౌందర్య లహరిలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చక్కని శ్లోకాన్ని ఇచ్చి ఉన్నారు. సౌందర్య లహరి ప్రతినిత్యం పారాయణం చేసే మీలో చాలామందికి ఈ శ్లోకం బాగా తెలిసే ఉంటుంది. ఓం సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాన్యాయమహసః అవాప్యస్త్వాం భూమిం భుజగనిభ అద్యుష్టవలయాం స్వమాత్మానం కృత్వా
స్వపిషికులకుండే కుహరిణి. కుండలిని శక్తి సహస్రార కమలాన్ని చేరి అమృతాన్ని అక్కడి నుంచి ద్రవింపచేసి అంతరంగ ప్రపంచాన్ని 72,000 నాడుల్ని బ్రహ్మానంద సాగరంలో ముంచివేస్తుంది. ఎప్పుడైతే ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి సుధ ఈ 72,000 నాడుల అంతరంగ ప్రపంచాన్ని తడిపివేస్తుందో అసలు తెలియనటువంటి ఒక ఆనందంలో అలాగే కూర్చుండిపోతాం. ఎన్ని రోజులు గడిచింది, ఎంతకాలం గడిచింది అని తెలియకుండా ఊహాతీతమైనటువంటి ఆనందం, అది మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటి ఆనందం. అలాంటి ఆనందంలో సాధకుడు బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఊహాతీతమైనటువంటి శాంతిని అంతరంగంలో పొందుతూ తాను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోగలుగుతున్నాడు. కుండలిని అక్కడే ఉండదు, తిరిగి స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి. ఆ కుండలిని తిరిగి తన యొక్క మూలాధార కుండంలోకి వచ్చి మరలా అక్కడ ఆసీనురాలవుతుంది. ఎలాగ వెళ్తుందో తెలియజేయబడుతుంది, ఎలాగ వస్తున్నదో ఈ చక్కని శ్లోకంలో చాలా పరమాద్భుతంగా ఉన్నది. కుండలిని రాకపోకలు చాలా అద్భుతమైంది. తల్లి ఒకే చక్రంలో అలాగే ఉండదు, సహస్రారంలోనే అలాగే ఉండిపోదు, తిరిగి మూలాధార క్షేత్రంలోకి వచ్చి తన కులకుండంలో అలాగా తాను ఉండిపోతుంది. ఈ లలితా సహస్రనామంలో కొన్ని మంత్రాలు మనం చూసినప్పుడు మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత అస్థి సంస్థిత. ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆహారాన్ని గురించి ఇక్కడ మాట్లాడి ఉన్నారు. ఎముకలకు బలాన్ని ప్రసాదించే అద్భుతమైనటువంటి ఆహారంగా పెసరపప్పుతో చేసినటువంటి అన్నం, నెయ్యి, పెసరపప్పు ఇవన్నీ కలిపి చేసినటువంటి ఈ వెణ్పొంగల్ అంటే కారం పొంగల్ని ఇది ఈ చక్రానికి ఆహారంగా, ఎముకలకు దీనికి సంబంధించినటువంటి బలాన్ని ప్రసాదించే ఆహారంగా ఈ నామంలో చెప్పబడుతున్నది. ఈ మూలాధార చక్రానికి బీజమంత్రం లం అనేటువంటి బీజమంత్రం. ఈ చక్రం యొక్క తత్వం పృథ్వీ తత్వాత్మకం. ఈ చక్రంలో అధివసించి ఉన్నటువంటి యోగిని శక్తి సిద్ధ విద్యాదేవి. ఈ సిద్ధ విద్యాదేవి యొక్క అనుగ్రహం ఉంటే అంటే ఈ యోగి ఈ చక్రం మీద ఏకాగ్రం చేసి ధ్యానం చేసినప్పుడు సిద్ధ విద్యాదేవి అన్నటువంటి యోగిని అపూర్వమైనటువంటి చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. మీకందరికి ఒక చక్కని పద్యం జ్ఞాపకం వస్తుంటుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వధాభిరామ వినురవేమానని. ఆ చిత్తశుద్ధి లేకుండా అనేక సందర్భాల్లో పూజలు జరగడం మనం చూస్తుంటాం. మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి సిద్ధ విద్యాదేవి చిత్తశుద్ధిని ప్రసాదించేటువంటి దేవత. పంచభూతాలలో పృథ్వీతత్వానికి సంబంధించినటువంటిది మూలాధార క్షేత్రం. ఈ చక్రం ఈ క్షేత్రాన్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి పృథ్వీతత్వాన్ని ఈ మూలాధార క్షేత్రం నియంత్రణ చేస్తూ ఉంటుంది. పంచకోశాలలో మన శరీరం అన్నమయ కోసం మూలాధార చక్రం నుంచే తయారవుతూ ఉన్నది. ఈ మూలాధార క్షేత్రానికి సంబంధించినటువంటి లోహం బంగారం. మన శరీరంలో మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి ఈ చక్రం సూర్యకాంతి నుంచి 56 కిరణాలను గ్రహిస్తూ ఉన్నది. తీపి రుచి ఈ చక్రానికి సంబంధించినటువంటిది. అలాగే మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఆ ఋతువులలో హేమంత ఋతువు, ఆ చిట్ట చివరి ఋతువు ఈ చక్రానికి సంబంధించినటువంటిది. ఇలాగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ చక్రం అద్భుతాద్భుతమైనటువంటి ఎర్రని వర్ణంతో ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు మనుషులు చాలా బలిష్ఠులై ఆరోగ్యవంతంగా తేజోవంతంగా, ఎముకలకు సంబంధించినటువంటి ఏ వ్యాధులు రాకుండా, ఎముకలకు ఏదైనా దెబ్బ తగిలినా కూడా వెంటనే ఆరోగ్యం బాగైపోతుంటుంది, ఎక్కువ కాలం తీసుకోకుండా. ఇలాగా బలిష్ఠులై ఎక్కువ బరువులు ఎత్తగలిగేటువంటి వారుగా, ఉత్సాహవంతులుగా, ఆత్మశక్తిని కలిగినటువంటి వారుగా, ధైర్యవంతులుగా, అద్భుతమైనటువంటి పనులు చేసేవారుగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు దాదాపు 2000 లక్షణాల వరకు చెప్పబడ్డాయి. అడవి ఏనుగు ఎంత బలిష్టంగా ఉంటుందో ఈ చక్రం
వెలుగుతో ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మనుషులు అంత బలిష్టంగా ఉంటారు. అదేవిధంగా ఈ చక్రం తన వర్ణాన్ని కోల్పోయి అంటే పేలవంగా మారిపోయినప్పుడు మనుషులు ఎక్కువ నీరసంగా ఉండడం, ఎముకలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులు, నిరంతరం మానసిక క్షోభ, నిరంతరం నిరాశ, దైన్యం, దుఃఖం, తెలియనటువంటి వేదన, ఎప్పుడు ఏదో ఒక దానికోసం మనసు బాధపడుతూ క్షోభతో ఉంటుంది. మనసు ఎప్పుడూ శాంతిగా ఉండదు. ఎందుకంటే ఈ మూలాధార క్షేత్రం కాంతి తగ్గిపోయింది. కాంతి తగ్గిపోవడానికి పూర్వజన్మల యొక్క కర్మల వలన, ఈ గణేష ఉపాసన వలన, లేదా లలితా సహస్రనామ పారాయణాల వలన, నిత్య పూజ వలన, మీ ఇష్టదైవాన్ని పూజ చేయడం వలన ఈ చక్రంలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ తొలగిపోయి ఈ నిరాశ, నిస్పృహ, దైన్యం, దీనత్వం, దుఃఖం, నిరంతరం ఏదో ఆరాటం, ఏదో బాధ, ఇవన్నీ తొలగిపోయి మనశ్శాంతిగా చల్లగా సంతోషంగా ఉంటారు. అసలు అందరూ అలాగా సంతోషంగా ఉండాలని మనం కోరుకుందాం. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి. కొంతమంది ఎంత పని చేసినా నిరంతరం ఎదుటి వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు, ఎలాగంటే అలాగ మాట్లాడేసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎదుటివారి మీద అధికారం చెలాయించడం అంటే కొంతమందికి ప్రాణం. అలాగా అధికారం చెలాయించకపోతే ఊపిరి ఆడదు. ఇది కూడా ఈ చక్రం యొక్క పేలవానికి కారణమై ఉంది. ఎప్పుడైతే ఈ చక్రం ప్రకాశవంతంగా ఉంటుందో మన కింద ఎంతమంది అధికారులున్నా వారిని అధికారంగా మాట్లాడడం, వారి మీద అధికారం చెలాయించడం అన్నటువంటిది ఉండదు. ఈ చక్రం కాంతిహీనమైనప్పుడు మాత్రం ఇలాంటి ప్రవర్తనలు మనం కలిగి ఉంటాం. దైవ ఆరాధన చేస్తే ఈ క్షోభంతా తొలగిపోతుంది. ఈ క్షోభ ఉండకూడదు మన హృదయంలో. దీన్ని మనం మోస్తూ తిరగకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి క్షోభలను మన హృదయంలో మనం మోసుకుంటూ తిరగకూడదు. ఎలాగా ఉండాలి మనం? మన అంతరంగంలో జగన్మాత పాదార విందాలను కలిగి ఆ పాదార విందాల నుంచి కోటాను కోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తుంటాయి, అమృత ధారలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అమృత ధారలు మన హృదయంలో ఈ అగ్నిమండలాల లాంటి ఈ వేదనలు, కష్టాలు, దుఃఖాలు అన్నిటినీ పూర్తిగా తడిపివేసి మనకు శాంతిని ప్రసాదించేవి. కొన్ని సందర్భాల్లో కొంతమంది రాత్రి పగలు విశ్రాంతి అనేటువంటి తీసుకోకుండా నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఇలాగా శారీరకంగా మానసికంగా కూడా బాగా అలసిపోతారు. వీళ్ళకు కూడా తెలియకుండానే ఒక విధమైనటువంటి ఆందోళన మనసులో ఉంటుంది. ఈ ఆందోళన ఎందుకు కలుగుతున్నదో అన్నటువంటిది తెలియదు. ఇది పూర్వజన్మ సంచిత కర్మల వలన ఈ ఆందోళన కలుగుతూ ఉంటుంది. యోగ సాధనలు చేసినప్పుడు పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఈ చక్రం మీద ఉండి మనకు ఇంత కష్టం కలిగిస్తున్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఈ చక్రం మరింత కాంతిహీనమైనప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే తీవ్రాతి తీవ్రంగా నిరంకుశ స్వభావులవుతారు. గృహంలో కర్కశ వాతావరణం ఏర్పడుతుంది. ఊహించలేనటువంటి కఠోరమైనటువంటి వాతావరణం, మాటలు కానీ అధికారం కానీ, వాళ్ళకి ఏది ఇష్టం అదే చెయ్యాలి, వాళ్ళకి ఇష్టం లేనటువంటిది చేయకూడదు. ఇలాగా ఒక కుర్చీ కదల్చాలంటే వాళ్ళకి ఇష్టమైతేనే ఆ కుర్చీని మనం అక్కడి నుంచి కదల్చాలి. ఆ కుర్చీని కూడా కదిల్చే అధికారం ఉండదు. ఇలాంటి నిరంకుశ వాతావరణంలో ఆ గృహంలో శాంతి ఉండదు. అది నరకం అనే దానికంటే మనం వేరే పేరు పెట్టి పిలవలేం. అందువలన ఈ చక్రం ఎప్పుడైతే మనిషిలో పూర్వజన్మ సంస్కారాలు హీనాతిహీనంగా ఉంటాయో ఈ నిరంకుశ స్వభావంతో క్రూరంగా మిక్కిలి కఠినంగా మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. స్త్రీలం కానీ పురుషులం కానీ ఎవ్వరం కూడా ఇలాగా కాకుండా మంచిగా, చల్లదనంగా, మృదువుగా, సంస్కారయుతంగా ఉండే విధంగా లోకజనని మనలందరినీ అనుగ్రహించి పూర్వజన్మ సంస్కారాలన్నింటినీ దగ్ధం చేసి గొప్పదైన శాంతిని, తేజస్సును, బలాన్ని, శక్తిని వీటన్నిటినీ ప్రసాదించి మానవాళిని, మానవులందరినీ, అందరినీ దీవించాలని జగన్మాత పవిత్ర పాదాంబుజాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. స్వస్తి.
ఓం శాంతి శాంతి శాంతి.